చూడండి అబ్బాయిలు, తెల్లవారితే పెళ్లి, ఇప్పుడు సంగీత కార్యక్రమం పెట్టుకున్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు కదా. మళ్ళీ అల్లుడి గారి దగ్గర మనకి ఏమన్నా మాట వచ్చేస్తది. నీకేం పర్లేదు బాబా, అంతా రెడీ. అల్లుడి గారు ఏం చెప్పారు తెలుసా? నాకు సంగీతంలో భోజనం పెట్టకపోయినా పర్లేదు, మిమిక్రీ ప్రోగ్రామ్ మాత్రం పెట్టాలని చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, కట్నం నాకు ఎక్స్ట్రా ఇవ్వకపోయినా పర్లేదు, ఆర్కెస్ట్రా మాత్రం పెట్టించండి అన్నారు. అంత కళా పిపాసి, ఎక్కడ తక్కువ రాకుండా చూసుకోండి. మరి సంగీతంలో కూర్చోబెట్టాలి కాబట్టి అల్లుడి గారిని తీసుకురండి, మీకు చెప్తాను. పదండి. అల్లుడు గారు మొత్తం ఇప్పుడే డాన్స్ చేసేస్తారు. సంగీతంలో మీరు బాగా అలిసిపోతారు, గ్లామర్ గా కనిపించాలి. ప్రయాణం బాగా జరిగింది కదా. ఆర్కెస్ట్రా ఎక్కడ ఉంది? వచ్చేస్తుంది ఆర్కెస్ట్రా, చెప్పేసి కదా. అల్లుడు గారు మీరు కూర్చోండి. అవును, మీరు ఒక్కళ్ళు వచ్చారు, నాన్నగారు అమ్మగారు వస్తున్నారు కానీ మిమిక్రీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఉన్నారండి, మిమిక్రీ వాళ్ళు కూడా వచ్చేసారండి. నాకు మిమిక్రీ ఆర్కెస్ట్రా చాలా పిచ్చండి బాబు, దాని గురించి పెళ్లి చేసుకోవడం. అమ్మాయి బాబా ఒకసారి ఇక్కడ చెప్పు, ఏం జరిగింది? ఆర్కెస్ట్రా వాళ్ళు మిమిక్రీ వాళ్ళు రావట్లేదంట. ఏం మాట్లాడారు? మీటింగ్ ఏంటి అక్కడ? ఏం లేదు అల్లుడు గారు, మీరు కూర్చొని చెప్తాను. ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తున్నారండి, కొద్దిగా దారి ఎక్కడో అలా 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 వెళ్ళిపోయిందంటే వెనకీతుల్లో తిరుగుతున్నారు. తొందరగా రమ్మని చెప్పండి బాబా. అయ్యో అల్లుడు గారు వస్తారు, మీరు కూర్చోండి. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ టిఫిన్లు అవి తీసుకురండి చెప్తాను. ఏం వద్దు, ముందు ఆర్కెస్ట్రా పిలిపించండి. వస్తుంది తీసుకెళ్ళి అల్లుడు గారు లోపల తీసుకెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఎలాగరా బాబు సమస్య? అల్లుడు లాసు వాసు ఏంటి? నా పేరు వాసు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్క అక్షరమే కదా, సర్దుకెళ్ళిపోవచ్చు కదా. నా పేరులో ఉందే 2 అక్షరాలు, నువ్వు ఒకటి తీసేస్తాట. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పావు కదా, వాయిస్ వినిపించి చెప్తాను. నీకు ఏది కావాలో చెప్పు. ఏది కావాలంటే జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్. ఏమి రాబుర్తి కప్పులు ఎప్పుతున్నాడే? అందరూ ఈయనే ఉన్నారా? దీని అమ్మ వాడు ఇడుచు ఇడుచు ఇడుచు. ఎంత బాగా చేశారు నిజంగా. అక్కినేని నాగేశ్వరరావు గారు వాయిస్. నాకు వచ్చిందే ఒక వాయిస్, దాన్నే 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశా. నువ్వు ఇన్ని అడిగితే కాదబ్బాయి. ఏం వాయిస్ కావాలరా? అని నోరెప్పకుండా ఉండు, నేను చెప్పినప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే రే, నువ్వు అప్పుడప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో వెళ్ళి పాటలు పాడతానని చెప్తున్నావు కదరా, ఏదో ఒక్క పాట పాడరా చెప్తాను. రంగమ్మత్ గారి పాట 20 ఏళ్ళు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నువ్వు ఊరూరు తిరిగి వెళ్ళేది సిటీ పాటలు, ఏలాం పాటలునా? మరి పెద్ద ప్లే బ్యాక్ సింగర్ లా ఎందుకు బిల్డప్ ఇచ్చావు? రే బావా, నువ్వు వెళ్ళరా. నువ్వు అప్పుడు ఏం చేసేవాడు? ట్రైన్లో మీది కొట్టేవాడిని. ఎలాగా? అప్పుడు అడుక్కోవడానికి నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సరే, అందరూ కంట్రోల్లో ఉండండి. అల్లుడు గారు వస్తారు, ఎలాగలాగ ఈ ఆర్కెస్ట్రా అయి మేనేజ్ చేసేయాలి. ఆర్కెస్ట్రా లేరు? వచ్చేస్తుందండి ఆర్కెస్ట్రా వాళ్ళు టిఫిన్. ముందు ఆర్కెస్ట్రా పెట్టించండి. అయ్యో వచ్చేస్తుందండి, వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఆర్కెస్ట్రా ఏ అయినా పర్లేదు, ముందు ఆర్కెస్ట్రా. మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, మీకు తెలుసా? తెలీదు. ఇగో ఇంక ఇటు చూసారు కదండి, ప్లేబ్యాక్ సింగర్ అండి. రామచంద్ర అని. ఈ కాటాడు తెలీదండి, మ్యూజిక్ డైరెక్టర్ అండి బాబు. ఈయన ఏంటో నీ పేరు చెప్పు. ఉరీష్ జయరాజ్. ఉరీష్ జయరాజ్. ముందు 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 పాడించండి. కూర్చోండి అల్లు గారు, మీరు అమ్మాయి కూర్చో. మరి ఈనాటి ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ ఇదేంట్రా ఉన్మాదులేదయ్యారు. మరి ఈనాటి ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు సినిమా నుంచి ఒక చక్కటి గీతంతో మీ ముందుకు రాబోతున్నాం. సూపర్ నిజంగా. ఎలా ఉందండి పాట? ఏం పాట నాకేం వినపడలేదు. పాడాడు కదన్నాడు. మ్యూజిక్ వినిపించింది, పాట వినపడలేదంటే. మ్యూజిక్ వినపడి పాట వినపడకపోవడం ఏంటంటే? ఏం పాట? మీరు పాట చూపించండి సార్. ఇవి పాడతాడు కదా. 1 2 3 4. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో మీరు పాడింది వినపడుతుంది, మరి ఈడు పాడింది వినపడలేదు. అదే నేను అడుగుతున్నాను. మ్యూజిక్ వినపడుతుంది, నేను పాడింది వినపడుతుంది, ఈడు పాడింది ఎందుకు? ఇంకో పాట పాడమని చెప్పండి. ఇంకో పాట పాడాలి అంతే కదా. కూర్చొని చెప్తాను. బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఓ చక్కటి గీతాన్ని అల్లుడు గారి కోసం వినిపించబోతున్నాం. కూర్చో. అల్లుడు గారి కోరిక మీదకు మరొక చక్కటి గీతం.
వినబడలేదంటే మ్యూజిక్ వినబడిందా? ఎంత అద్భుతమైన పాట పాడానండి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువంతులు మా రామచంద్ర గారిని అభినందిస్తూ 600 రూపాయలకు గాను ముందుగా 50 రూపాయలు చదివించారు. మిగతా 550 రూపాయలు పేటిఎం లో కొట్టేస్తానని చెప్పి పాటలు గీటలు ఏమొద్దు కానీ మిమిక్రీ స్టార్ట్ చేయండి. ఓకే, కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారిని కూర్చోబెట్టండి. ఏం కూర్చోను నువ్వు ఆగు. మీరు మాట్లాడండి. మరి అల్లుడు గారి కోరిక మేరకు ఇప్పుడు ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారో చెప్తారు. ఏమిరా బుట్టి బాగుంది, బాగుంది. కప్పులు చెప్తాండారే చాలా బాగుంది. యాడెండోళ్ళందరూ ఈయనే ఉన్నారా? దీని అమ్మ పడువ ఇడుచు ఇడుచు ఇడుచు. ఇప్పుడు ఇంకో వాయిస్ చేయండి. బుక్ అయిపోయాడు. రాజశేఖర్ గారు వాయిస్ వచ్చాను మీకు. ఈడు వాయిస్ పర్లేదండి అన్న, అంతే. నీకు కనబడిందా? మరి పంది నీకు కనబడిందా? అయ్యా, మరి నాకు రాజశేఖర్. కనబడలేదండి. అల్లుడు గారు మీకు జుత్తు బాగా పెరిగిపోయి చెవుల మీదకి ఎక్కేసింది, అందుకే వినపడలేదు. అలాగే ఉంటుంది. మీరు ఈ రోజు స్నానం చేశారా? చేశాను. సంగీత కదా అని తలకు చేశారు. చేశాను. చెవిలోకి నీళ్ళు వెళ్ళిపోయి అందుకే వినపడుకుంటుంది. ఎంత అంటారా? దాన్ని కూర్చొని చెప్తాను. అమ్మాయి నువ్వు కూర్చో అమ్మా. నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ముందుకి మా వాసు నెక్స్ట్ ఒక అద్భుతమైన ఐటెం తో ముందుకు రాబోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఈ ఐటెం చేసినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే కాస్త వెనక్కి వెళ్ళి ఒరేయ్, నువ్వు వెనక్కి వెళ్ళిపోరా. మీరు జురాసిక్ పార్క్ లో చూసినట్టయితే రాక్షసు బల్లి చాలా బాగా చేసింది. ఇప్పుడు మా వాసు మీకు రాక్షసు బల్లి ఎలా ఉంటుందో. రేయ్, ఒరేయ్! వదులు! కూర్చో, కూర్చో. ఇలా దా. ఇప్పుడు డైనోసార్ సౌండ్ మీరు వినబోతున్నారు. ఒక్కొక్కళ్ళు వీర లెవెల్ పర్ఫార్మెన్స్. రేయ్, సౌండ్ తగ్గించు. మైక్ సెట్ సౌండ్ తగ్గించు. రేయ్, మెల్లిగా ఎందుకు అలా గట్టిగా వస్తుంది ఎందుకు నువ్వు? ఏం వినపడుతుందిరా? ఇంకా మంచి ఐటమ్ ఉంది ఇక్కడ. ఏంటది? ఒక్క డైనోసార్ అరిస్తేనే ఇంత అద్భుతమైన సౌండ్ వచ్చింది. అలాంటిది మా వాసు మీకు ఇప్పుడు 100 డైనోసార్లు అరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీ అందరికి చేసి చూపించబోతున్నాడు. ప్లే చెప్పట్టు. మొదలట్రా. ఒకటో డైనోసార్, రెండో డైనోసార్, మూడో డైనోసార్, 4, 7, 27, 37, 57, 58, 90. 100. నా 100. అది ఆపి చాలాసేపు అయింది. నాకు ఈ మిమిక్రీలో ఏమొద్దు. ఐటమ్ సాంగ్ అన్నా అది చేయించరా బాబు, వెళ్ళిపోతా. అల్లు గారు కూర్చోండి. రేయ్, ఎక్కడ ఐటమ్ సాంగ్ ఉందా ఆవిడని పిలిపించు. బావా, ఆ, ఆ ఐటమ్ సాంగ్ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందంట. ఆర్కెస్ట్రా లేదు, మిమిక్రీ ఆర్టిస్ట్ లేడు, ఏదో మేనేజ్ చేస్తాను. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఏంటి మ్యాటర్ ఏంటి? అదే ఏం లేదండి. నేనా? తప్పదమ్మా, తప్పదు. అల్లుడు గారి దగ్గర మాట వచ్చేస్తుంది, మాట రాకూడదు. ఏ జిగేల్ రాని, అదిరిపోయింది. అల్లుడు గారు సూపర్. ఏయ్, అది ముఖం చూపించుకుని డాన్స్ అంటే ఈ మధ్య డాన్స్ అందరూ మొఖాలు చూపించడం మానేశారండి. అరే డాన్స్ వేయడం వరకేనండి వాళ్ళు. ఏమొద్దు, అమ్మాయిని పిలిపించండి రా. బావా, వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి. బావా, ఆ, అమ్మాయి వీటితో పెళ్లి చేసుకోదంట. వాళ్ళ బావతో. ఏమైంది? అంటే ఏం లేదండి, మా అమ్మాయి కోరుకున్నా వాడితోటి జంపు జిలాని, జంపు జిలాని. అమ్మాయి మీద పెట్టాల్సిన ఇంట్రెస్ట్ అని తీసుకెళ్ళి ఆర్కెస్ట్రా మీద చూపెట్టు. మరి ఇప్పుడు నేనేం చేయను? మూసుకుని ఎనకి తిరిగి చూడకుండా పారిపోవా.